కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం అని గర్వంగా చెప్తూ మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వప్న ఈరోజు స్వాగతం పలుకుతోంది. ఈరోజు మన సెగ్మెంట్ బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం పీనట్ కేక్. మరి ముందుగా కావలసిన పదార్థాలు ఒకసారి చూసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పల్లీలు నేను ఎప్పుడు వేయించినా కూడా ఉప్పులోనే వేపుతానండి, ఎందుకంటే మొత్తం ఒకే రంగు వస్తుంది, అలాగే మంచి ఉప్పుది రుచి కూడా పల్లీలకి పట్టుకుంటుంది. సో ఇప్పుడు పల్లీలు ఉప్పులో వేయించుతాం. నేను ఎప్పుడు కూడా ఎవరికైనా సరే పల్లీలు వేయించేటప్పుడు ఇలాగే వేయించమని చెప్తాను. నేనైతే ఈ పద్ధతి అస్సలు మార్చుకోను. సో అందుకని నేను ఎప్పుడు పల్లీలు వేయించినా కూడా ఇలాగే ఉప్పులో వేయించుతాను. తొందరగా కూడా వేగుతాయి యాక్చువల్లీ, ఇంకా మంచి రంగు వస్తాయి, లైట్ గా బ్రౌనిష్ కలర్, పింకిష్ కలర్ టైప్ లో వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు మనం చేస్తుంది పీనట్ కేక్. మనం బర్ఫీలు చేసుకుంటాం కదా, అదే టైప్ లో చేస్తాం. ఇది చాలా పాత స్టైల్ రెసిపీ అండి, కానీ మన స్టైల్లో కాస్తంత కొత్త పేరు. మన కేకులు అంటే ఇష్టం కదా, అందుకే కేకులు అని పేరు పెట్టుకున్నాము, కానీ రెసిపీ మటుకి చాలా పాతది. చూడండి, ఉప్పులో వేసిన తర్వాత మంచి చిటపటా సౌండ్ వస్తుంది. ఇలా పల్లీలు ఉప్పులో వేయించుకొని వర్షం పడుతున్నప్పుడు వేడి పల్లీలు తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు అన్ని ఇలాంటి రుచులు మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా మీరు కూడా మీ పిల్లలతో అలా షేర్ చేసుకోండి అప్పుడప్పుడు. మంచి కలర్ వచ్చాయి కదా, ఎక్కడ కూడా నల్ల మచ్చలు రాకుండా మొత్తం ఈవెన్ గా మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలి తీసుకొని పల్లీలని ఇలా ఉప్పులోండి మనం వేరు చేసుకోవాలి. ఇలా చక్కగా వేపుకున్న పల్లీలని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీలో పట్టాలి. లైట్గా పలుకుండాలి, మొత్తం పౌడర్ లా కాకుండా లైట్గా చిన్న పలుకులు ఉంటే బాగుంటుంది. అయితే పల్లీలు ఖచ్చితంగా చల్లగా అవ్వాలి, లేదంటే మనం మిక్సీలో వేసేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి యాక్చువల్లీ మనం ప్లేట్లో వేసుకోవాలి. నేను బౌల్లో వేసుకున్నాను. ఇలా ప్లేట్లో వేసుకొని కాస్తంత గాలికి పెడితే పల్లీలు చక్కగా చల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి ప్లేట్లో వేసాక చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా అంటే తెలుస్తుందా, మనకి లైట్ మంచి గోల్డెన్ కలర్ లో వచ్చాయి కదా పల్లీలు. ఇలాగే అదే మనం డైరెక్ట్ గా వేయించితే నల్ల మచ్చలు వస్తాయి కదా, అలా రావు. అందుకే ఎప్పుడు కూడా పల్లీలు వేయించితే ఉప్పులో వేయించండి. ఇవి కాస్త చల్లగా చేసుకొని మిక్సీలో లైట్ గా పౌడర్ చేసుకొని నేను వచ్చేస్తాను. నేను మిక్సీలో పల్లీలని పొడి చేసుకొని వచ్చేసాను. ఈ పొడిని మనం ప్యాన్ లో వేసేసి ఇందులో కాస్తంత వెన్న కూడా వేసిన తర్వాత వెన్న కొంచెం కరిగాక ఇందులో మనం చక్కెర వేయాలి. చక్కెర కూడా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 1 కప్పు పల్లీకి 1 కప్పు చక్కెర వేయాలండి. మనం ఎంత అయితే పల్లీలు తీసుకుంటున్నామో అంతే చక్కెర వేయాలి. చక్కెర కాస్త కరగడం స్టార్ట్ అవుతుండగానే మనం పాలు వేసుకోవాలి, లేదంటే చక్కెర మొత్తం కరిగిపోతే క్యారమిల్ అయిపోతుంది. కాబట్టి చక్కెర లైట్ గా కరగడం స్టార్ట్ అవ్వగానే మనం పాలు వేసేసుకోవాలి. చక్కెర, పాలు, పల్లీలు, బటర్ అన్ని మంచిగా ఉడకాలి. 1 కప్పు చక్కెర, 1 కప్పు పాలు, 1 కప్పు పల్లీలు, ఈ 3 ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. సో 3 వేసాం కదా. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగా చేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం వెన్న వేసుకోవాలి. పీనట్ ఇంకా బటర్, పల్లీలు, వెన్న చాలా మంచి కాంబినేషన్. కావాలంటే ఇందులో నెయ్యి కూడా వేయొచ్చు, కానీ నెయ్యి వేస్తే అంత రుచి రాదు. మనం వెన్న వేసిన రుచి వేరేగా ఉంటుంది, నెయ్యి వేసిన రుచి కూడా వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాలి పాల పొడి. మనం పల్లీలు ఎంత తీసుకుంటామో దాంట్లో సగం పాలపొడి. పాలపొడి వేసాం కదా, పాలపొడి కూడా ఇందులో చక్కగా ఉడకాలి.
ఎంత బాగుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం పల్లీలు కొంతమంది చాలా ఇష్టంగా తింటారు, కొంతమందికి పల్లీలు అంటే చాలా ఎలర్జీ కూడా ఉంటుంది. కొంచెం పల్లీలు తిన్న వెంటనే చాలా ఎలర్జీ వస్తుంది కదా, అలాంటి వాళ్ళనైతే మనం ఇంకేం చేయలేం, వాళ్ళు తినకుండా ఉండడమే మంచిది. ఇప్పుడైతే మనం అందరం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటున్నాం ఎక్కువ మటుకి. చాలా మంది ఇళ్ళల్లో అయితే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కడ చూసినా మా ఇంట్లో, మా చుట్టాల వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మంది పల్లీ నూనెనే వాడుకునే వాళ్ళు. అలాగే ఇంట్లో మమ్మీ నానమ్మ వాళ్ళు ఎప్పుడు పల్లీ చిక్కి చేసి పెట్టేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు జేబులో వేసుకొని పల్లీ పట్టి తినుకుంటూ మనం వెళ్ళేవాళ్ళం కదా, మీకు కూడా గుర్తొస్తుందా? చూడండి ఇక్కడ చక్కగా పల్లీలు, పాల పొడి అన్నీ వేసాం కదా, చక్కగా ఉడుకుతూ ఉంది. పాల పొడి వేయడం వల్ల మంచి రుచితో పాటు అలాగే కొంచెం గట్టితనం దగ్గరికి వస్తుంది, ముద్దలాగా అవుతుంది అనమాట. అందుకే మనం పాల పొడి వేసాం. నార్మల్గా పాల పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి పాలు కల్పించేటప్పుడు ఆ పాలపొడి రోజు తినేదాన్ని. నాకు చిన్నప్పటి నుండి పాలపొడి అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ చక్కగా ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు ఇది ఉడకడానికి ఇంకా టైం పడుతుంది. మన పల్లి మిశ్రమం ఉడుకుతూ ఉంది కదా, ఇందులో మళ్ళీ మనం కొంత వెన్న వేసుకోవాలి. కాస్తంత వెన్న వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇది మనం పల్లీలు వేయించుకొని చేసుకున్నాం కదా, ఇలా కాకపోతే రాత్రి పల్లీలు నానబెట్టేసి పొద్దునకి పల్లీలు లావుగా ఉబ్బుతాయి, ఇంకా మంచిగా నానిపోతాయి కదా, ఆ పల్లీలని మిక్సీ చేసి కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చక్కగా ఉడుకుతూ ఉంది కదా, ఇందులో కిస్మిస్, ఇందులో ఉన్న బటర్ వేడికే కిస్మిస్ చక్కగా వేగిపోతుంది, రౌండ్గా విచ్చుకుంటాయి అవి. ఇప్పుడు ఇందులో ఇంకాస్త బటర్, మొత్తం నేను ఫుల్ కప్ బటర్ తీసుకున్నాను కదా, లాస్ట్కి కొంచెం ఉంచాను, ఎందుకంటే ఈ బౌల్లలో మనం కింద అప్లై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఉంచాను, మిగతా అంతా ఇందులోనే వేసేసాను. చూడండి ఇప్పుడు మరీ దగ్గరగా అవ్వడానికి స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ సైడ్స్ ఉన్నదంతా తీసేసుకోవాలి, లేకపోతే బర్న్ అయిపోతుంది. ఇప్పుడు కింద మొత్తం అంటుకోకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. వావ్ ఎంత బాగుందో కదా. అసలు పీనట్తో ఇలా కేక్ చేస్తారని నాకు తెలియదండి. మొన్నే మా ఊరికి వెళ్ళాను, అక్కడ ఊరికి వెళ్తే ఒక బామ్మ చాలా పెద్ద ఆవిడ నన్ను పిలిచి పల్లీలతో కూడా ఇలా చేయొచ్చమ్మా, మీరు దాన్ని కేక్ అని చెప్పొచ్చు అని నాకు ఆ బామ్మ చెప్పారు. అప్పటి వరకు ఇలా పల్లీలతో కేక్ కూడా చేయొచ్చని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను ఎప్పుడు మీకేం చెప్తాను, మీ ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. ఇలాంటి పాత రెసిపీలు ఏవైనా ఉంటే మా అమ్మ మాకు చెప్పండి, మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో స్వప్నకి పంపిస్తాం, మనం టీవీలో ఆ రెసిపీని చూడొచ్చు అని మీరు చెప్పి కాస్త కనుక్కొని నోట్ చేసుకొని ఇంట్లో ట్రై చేసి బాగా వస్తే స్వప్నకు పంపించండి. ఒకవేళ మీకు మా మెయిల్ ఐడి తెలియకపోతే కింద స్క్రోల్ అవుతున్న మా మెయిల్ ఐడి చూసుకొని మాకు చక్కగా మెయిల్ చేయండి. ఇక్కడ చూడండి నురగలు వస్తూ ఉంది కదా, అంటే ఆల్మోస్ట్ మన పీనట్ కేక్ దగ్గరగా వస్తుందన్నమాట. ఇప్పుడు కాస్త మంట తగ్గించుకొని బాగా కలుపుతూ ఉండాలి. పీనట్ ఇంకా బటర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా, మనకి సడన్ గా చూస్తూ ఉంటే మైసూర్ పాక్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది మైసూర్ పాక్ కాదు, పీనట్ కేక్. సో చూడండి దగ్గరగా వచ్చేసింది కదా, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఈ మిగిలిన బటర్ నేను కాస్త ఆల్రెడీ ఇక్కడ ప్లేట్స్ కి బటర్ అప్లై చేసి పెట్టుకున్నాను, మిగిలిన బటర్ ని తీసి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ కలుపుతూ ఉండాలి. చూడండి మొత్తం ముద్దగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి రెండు ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఒక దాంట్లో ఈ పల్లి మిశ్రమం వేసేయాలి, అలాగే ఇంకొక దాంట్లో కూడా. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా ఒకసారి గట్టిగా ఇలా కొడితే లోపల సెట్ అవుతుంది. అలాగే ఒక కత్తి తీసుకొని పైన మటికి, కత్తికి ఇదేమీ అంటుకోదు ఎందుకంటే లోపల చాలా బటర్ ఉంది కదా, ఇంకా పల్లీలు ఆల్మోస్ట్ గట్టిగా కూడా అయిపోయాయి. అంతే, దీన్ని కూడా మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న మన పీనట్ కేక్ని మనం ఇలాగే కాసేపు ఉంచాలి. కాసేపు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది, అప్పుడు మనం రివర్స్ చేసుకొని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది చల్లగా అవ్వడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుందండి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మన పీనట్ కేక్స్ ఆల్మోస్ట్ చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత
లోపల మటుకి ఇంకా కొంచెం వేడిగానే ఉన్నాయి. ఇప్పుడే కట్ చేసుకుంటే ఇవి కట్ అవుతాయి. మళ్ళీ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అయితే కరెక్ట్ షేప్లో కట్ అవ్వవు. కాబట్టి ఇప్పుడు సో మళ్ళీ ఒకసారి మధ్యలో ఇంకొకటి కూడా ఇలాగే కట్ చేసుకుందాం. పీనట్ కేక్ ని కట్ చేసుకునేటప్పుడు ఒకేసారి గట్టిగా ప్రెస్ చేస్తే కరెక్ట్ గా కట్ అవుతుంది. కట్ చేసుకున్నామంటే మన పీనట్ కేక్స్ రెడీ. ఇప్పుడు ఫైనల్ గా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మన పీనట్ కేక్స్ ని పెట్టుకోవాలి. అంతే, చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన పీనట్ కేక్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది చాలా చాలా పాత రెసిపీ, బామ్మల రెసిపీ. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తినిపించండి. వాళ్ళు చెప్తారు అవును మేము కూడా అప్పుడు చేసేవాళ్ళము అని చెప్పి. చూసారు కదా బామ్మగారి అబ్బంలో మనం చేసిన పీనట్ కేక్. పీనట్ కేక్ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఉప్పు వేడయ్యాక పల్లీలు వేసి వేయించుకోవాలి. తరువాత పల్లీలను మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో మిక్సీ చేసిన పల్లీ పొడి, బటర్, పంచదార, పాలు, మిల్క్ పౌడర్, కిస్మిస్ వేసి కలిపి ఉడికించుకోవాలి. తరువాత 2 ప్లేట్లు తీసుకొని మనం ఉడికించిన పల్లీల మిశ్రమం వేసి చల్లార్చిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన పీనట్ కేక్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్తో మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.